నమస్కారం. జీఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా రైతులు అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో కలెక్టర్ రైతుల యొక్క సమస్యలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ రైతుల సంక్షేమం దిశగా చేస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. అత్యాధునిక పద్ధతుల ద్వారా సాగుబడిపై రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. చెప్పినట్టు బయట ఏదైతే సోషల్ మీడియాలో ఇలా సర్క్యులేట్ అవుతుందో అవన్నీ నమ్మకుండా గవర్నమెంట్ ఇచ్చిన జియో వచ్చేంత వరకు మీరు ఓపికగా ఉండండి. దాని తర్వాతనే ఏదైనా మీకు నిజంగా తెలుస్తుంది. మున్సిపాలిటీ ఏరియాలో రైతు వేదికలో రైతు నేస్తం ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన రైతు నేస్తం ప్రోగ్రాంలో మంత్రివర్యులు ఫర్ అగ్రికల్చర్ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ రైతుల నుంచి వాళ్ళ ఒపీనియన్ అనేది స్వీకరణ చేయడం జరిగింది. అది క్రాప్ లోన్ వేగర్ అవ్వచ్చు, రైతు భరోసా గురించి అవ్వచ్చు. అండ్ వాళ్ళకి టెక్నికల్ సెషన్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఏయూస్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఏసీఎల్ అండ్ చాలామంది రైతులు ఈ ఏరియా నుంచి వచ్చిన రైతులందరూ కూడా పాల్గొన్నారు. దీంతో పాటు అదే విధంగా మున్సిపాలిటీలో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా ఈరోజు విజిట్ చేసి ఒకసారి స్టేటస్ రివ్యూ చేసేదానికి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉండట్లేదు. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్ మనకి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్లో ఉన్న సైంటిస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఆ మెసేజ్ ఎట్లా వాళ్ళు పంట మంచిగా పండాలి అంటే ఇంకా ఏవి వాళ్ళ సూచనలు పాటించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు కృషి విజ్ఞాన కేంద్రాస్ అనేటివి మనకి ఉన్నాయి డిస్ట్రిక్ట్లో, కానీ అంత దూరం రైతులు వెళ్ళలేరు అని చెప్పి రైతు వేదికల్లోనే వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది.